నమస్తే, నేను కేశవ్. 10 ఏళ్లుగా పాటల జోలె పట్టుకొని ఆయన పంచుతూ ఉన్నారు. మొదట ఆయన వరవడి చూసి అంతా ఉలిక్కిపడ్డారు. తర్వాత అలవాటు పడ్డారు. ఆయనే శ్రీమంతుడికి సింగిల్ కార్డు ధీమంతుడు రామజోగయ్య శాస్త్రి గారు. ఇష్టంగా రాశారు, ఎందుకంటే అందులో ఉన్న ఛాలెంజ్ కోసం. సింగిల్ కార్డ్ అయినా సింగిల్ సాంగ్ అయినా కానీ చేసిన పని జాగ్రత్త చేయాలి, అంతే. నమస్కారం. శ్రీమంతుడి సినిమా సింగిల్ కార్డు. అసలు ఈ రోజుల్లో సినిమా అంటే సింగిల్ కార్డుతో పాటల రచయితలకు అవకాశం రావడమే చాలా అరుదు. అలాంటిది సింగిల్ కార్డు మీకు అవకాశం వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్లో హ్యాట్రిక్ ఒక రకంగా. ఇది పాటలన్నీ సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. మీరు ఈ సక్సెస్ అని ఫీల్ అవుతున్నారా, లేదంటే ఇంకా ఏమన్నా ఇంకా ఆగి ఉంది, ఇంకా ఎంజాయ్మెంట్ చేయడానికి, జోష్ చేయడానికి ఇంకా టైం ఉంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సక్సెస్ అని యాక్చువల్గా రైట్ ఫ్రమ్ ది డే 1 శ్రీమంతుడు సినిమా సంబంధించినంత వరకు ఆడియో రిలీజ్ 18వ తారీఖున జరిగింది. ఆ రోజు మార్నింగే పాటలు లీక్ అయ్యాయి, సాయంత్రం ఆడియో రిలీజ్ అవుతాయి. సో అప్పటి నుంచి యాక్చువల్గా నా ఫోన్ మోగుతుంది, మంచి రాకింగ్ ఆల్బమ్ అని చెప్పేసి అందరూ మంచి అప్లాజ్. సాయంత్రం ఆడియో ఫంక్షన్ జరుగుతున్నప్పుడే మనకు ఆ మూడ్ తెలిసిపోతుంది. సో మంచి సౌండ్ సిస్టమ్, పిన్ డ్రాప్ సైలెన్స్, ఫ్యాన్స్ అందరూ కూడా లిరిక్ వినపడేలా ఉన్నాయి యాక్చువల్ పాటలన్నీ కూడా. యాక్చువల్లీ దేవిశ్రీ ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. సో ప్రతి ఒక్కరూ పాటలు అక్కడ ఆవిష్కరిస్తుంటే ప్రతి ఒక్క పాటను ఆస్వాదిస్తూ ఉన్నారు. మధ్యలో నాకు బాగా సంతోషం కలిగించిన విషయం ఏంటంటే శ్రీనువైట్ల గారు, వినాయక్ గారు నా పక్కనే కూర్చున్నారు, శ్రీకాంత్ అడ్డాల్ గారు. వీళ్ళు ఇన్స్టెంట్గా నాకు అప్రిషియేషన్ తెలియజేసే ఒక గెస్టర్స్ అనమాట, బాగున్నాయని చెప్పేసి. నాకు ఆ మూడు అర్థమైపోయింది. తర్వాత ఎప్పుడో మధ్యలో స్టేజ్ మీదకి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పుడు మా ప్రొడ్యూసర్స్ అక్కడ కూర్చున్నారు, వాళ్ళ కళ్ళలో ఒక ఆనందం నాకు అర్థమైపోయింది. సో ఆ రోజు నాందిగా అసలు ఇవాళ వరకు కూడా ఛాయిస్ నాకు ఇది బాగా నచ్చిందన్న పాట వేరే అవ్వచ్చు మనిషికి, బట్ ముక్త కంఠంతో అందరూ కూడా 6 పాటలు బాగున్నాయని అంటున్నారు. ఈ రోజుల్లో సింగిల్ కార్డుతో పాటల రచయితలకి మరియు ముఖ్యంగా అవకాశం రావడం చాలా అరుదు. అలాంటిది దేవిశ్రీతో మీకు హ్యాట్రిక్. ఇది దేవిశ్రీ ప్రసాద్ గారితో హ్యాట్రిక్ ఒక రకంగా. అంటే యాక్చువల్గా మిర్చి సినిమాకి నేను మొత్తం పాటలు రాశాను. అది కూడా యాక్చువల్గా మొదట 1-2 పాటలు కానీ పిలిచారు. 1 by 1 కొట్టాల శివ గారు నేను పనిచేసే పద్ధతి నచ్చి, తనని నేను అర్థం చేసుకునే పద్ధతి విధానం, సో నేను ఇచ్చే అవుట్పుట్, సో దేవి గారితో నాకున్న ఆ సింక్, వీటన్ని దృష్టిలో పెట్టుకుని 1 by 1 వస్తూ అట్లా సింగిల్ కార్డ్ అయింది. సో ఆ పాటలు మంచి పేరు వచ్చాయి. అలాగే నెక్స్ట్ టైం అరౌండ్ ఆయన మళ్ళీ సినిమా తీసినప్పుడు నన్ను పిలిచారు. ఇది కూడా 1 by 1. అంటే బేసికల్గా ఆయన ఏం నమ్ముతారంటే ఒక లిరిక్ రైటరు కథతో పాటుగా ట్రావెల్ అయ్యే ఒక వ్యక్తి అయి ఉంటే సో ఆ వచ్చే అవుట్పుట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు నాకు పాట రాయవలసిన అవసరం లేనప్పుడు కూడా మధ్యలో గ్యాప్లో కూడా నేను సరదాగా వెళ్ళి ఆయన ఆఫీస్ కూర్చొని ఆయనతో పాటు టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడిని, లొకేషన్కి వెళ్ళేవాడిని. సో ఇట్లా ఆయనతో పాటు ఒక పర్సనల్గా ఒక ట్రావెల్ ఉంటుంది. కథతో పాటు నా ట్రావెల్ ఎక్కువగా ప్రతిసారి నాకు అప్డేట్, ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి చూడటం, ఎప్పుడు ఏ సీన్ తీస్తారో తెలియడం, ఇలా కథ కూలంకషంగా తెలియడం. మిర్చికి శ్రీమంతుడికి మధ్యలో లెజెండ్ కూడా చేశారు. అంటే అవును, డైరెక్టర్ వేరే ఉండొచ్చు కానీ డిఎస్పీతో చేశారు. అది అసలు దేవి గారితో నాకు ఎప్పుడు బ్యూటిఫుల్ కాంబినేషన్. వీ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. అంటే నేను 1కి 4 రాస్తాను, ఆయనకు ఉన్న జడ్జిమెంట్ తోటి ఆయన కరెక్ట్ దాన్ని వెతికి పట్టుకుంది, బాగుంది అంటారు. సో అట్లా మా ఇద్దరికి బాగా కుదురుతుంది, ఒకళ్ళొకళ్ళు బాగా అర్థం చేసుకుంటాం. తర్వాత ఆయన ట్యూన్స్ నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. అంటే ఒక సింప్లిసిటీ ఉంటుంది, పదాలకు నేను తడుముకోకుండా అలవగ్గా నాకు 1కి 4 రాయవలసిన నొప్పి అనిపించదు. సో ఆ రకంగా మా ఇద్దరికి బాగా కుదురుతుంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా డిఎస్పీతో మీకు మంచి అసోసియేషన్ ఉండదు, కానీ ఆయనే ఒక లిరిక్ రైటర్, ఆయన కూడా పాటలు రాస్తారు. అంటే ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఆయన సాటిస్ఫై చేయడం చాలా కష్టంగా ఉంటుంది అని మీకు ఎప్పుడు అనిపించలేదు? అసలు అది నాకు ఎప్పుడు సమస్య కానీ కదా, ఎందుకంటే ఆయన ఒప్పుకున్నా కూడా నేను ఒప్పుకోను, ఇంకోటి రాద్దాం సార్ అంటాను. ఇక్కడ ఏంటంటే ఒక టీం వర్క్. ఈవెన్ శివ గారు కూడా సమ్టైమ్స్ దేవిశ్రీ ప్రసాద్ గారు సలహా అడుగుతారు, ఇది ఇలా చేద్దాం, ఇది బాగుందా, నాకు ఈ 2 నచ్చినాయి, మీకు ఏది నచ్చింది. సో ఇదంతా టీం వర్క్. లేదు సార్ ఇది బాగుందని నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. సో ఇవన్నీ టీం వర్క్. ఆయన తృప్తిపరచడం అంటే యాక్చువల్గా అది పెద్ద విషయం కానే కాదు యాక్చువల్గా. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఆయన చేసే పాటలు, సినిమాలు పెద్ద సినిమాలు ఉంటాయి, డెఫినెట్గా ఆయన పాట ఒక మిసైల్లా జనాల్లోకి వెళ్తుంది. తర్వాత పెద్ద సినిమాలు ఉన్నప్పుడు, పెద్ద హీరోలు ఉన్నప్పుడు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఉంటాయి. అన్నప్పుడు ఇంతే చాలని ఎలా అనుకుంటాం మనం? టైం లైన్స్ వల్ల రేపు షూటింగ్ ఉంది, లేదా ఇక్కడ చాలా ఆపేయండి, రికార్డ్ చేయాలి అని అలాంటి సందర్భాల్లో ఆపేయడం తప్పితే ఆ సినిమా కన్నా మనం ఎందుకు పనిచేస్తాం, దేనికైనా ఎందుకు పనిచేస్తాం? ఈ సినిమాను తీసుకుంటే జత కలిసి అనే పాటతో పూనాలో షూటింగ్ మొదలైంది. సినిమాకి
కొబ్బరికాయ గుమ్మడికాయ అని 2 ఉంటాయి కదా. సో కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి జత కలిసే పాటతో మొదలైంది యాక్చువల్లీ పూనాలో షూటింగ్. గుమ్మడికాయ కొట్టడానికి ఒక 10 రోజుల ముందేమో ఒక షెడ్యూల్ జరిగింది. ఆ షెడ్యూల్లో జత కలిసే పాట ఫినిష్ అయింది. సో త్రూ అవుట్ ది ట్రావెల్లో అప్పుడప్పుడు దొరికినప్పుడల్లా మాంటేజ్ షాట్స్ అవన్నీ తీసుకుంటూ వచ్చారు. ఈ త్రూ అవుట్ ది ట్రావెల్ నేను పాట రాస్తూనే ఉన్నాను, కాన్స్టెంట్గా రిఫైన్ చేస్తూనే వచ్చాం. మీకు బాగా నచ్చిన పాట, మీరు బాగా కష్టపడి నచ్చిన పాట? కష్టం అన్నది అసలు ఈ సినిమా విషయంలో నేను నమ్మను. కష్టం అంటే ఇప్పుడు త్రూ అవుట్ ది ఈ సినిమా జరిగిన 4 పాట ఆ పాట రాసింది కష్టం అనుకుంటుంది. నాకు ఇష్టంగా రాశారు, ఎందుకంటే అందులో ఉన్న ఛాలెంజ్ కోసం. ఆ జత కలిసి అయిన పాటలో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే శివ గారు మంచిగా కన్సిడర్ చేశారు. నార్మల్గా మన రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో వచ్చే 2వ పాట ఒక లవ్ డ్యూయెట్ అయి ఉంటుంది. ఇందులో అసలు లవ్ అన్న మ్యాటరే లేదు, ప్రేమ అన్న మాట రాకూడదు, మనసు అన్న మాట రాకూడదు. 2 స్వచ్ఛమైన హృదయాలు, 2 స్వచ్ఛమైన ఆత్మలు, 2 నిష్కల్మషమైనటువంటి 2 మనుషులు. సో ఏం చెప్తాం, లిరిక్స్ ఏంటి, మీరు ఎలా కూర్చారు ఆ పద? చాలా రాసాం, వెర్షన్స్ చాలా రాసాం. బట్ ఫైనల్గా మనకు పాటలో ఉన్నది ఏంటంటే ఇప్పుడు క్యారెక్టర్స్ మీకు మచ్చుకు చెప్పాలంటే అచ్చుగుద్దినట్టు జనం ఒక తీరు, వీళ్ళదొక తీరు, ఇద్దరు ఒకలాంటి వారు. అసలు పాట ఓపెనింగే 2 జగాలు, 2 వరల్డ్స్ హ్యావ్ కమ్ టుగెదర్. జత కలిసే జగములు 2 జత కలిసే అడుగులు 2 కలగలిసే. జనం ఒక తీరు, వీళ్ళదొక తీరు, లోకానికన్నా విభిన్నంగా ఉన్నారు కానీ వీళ్ళిద్దరూ ఒకలాంటి వాళ్ళు. అచ్చుగుద్దినట్టుగా ఒకే కలగంటూ ఇద్దరు దగ్గరయ్యారు. ఏ కన్ను ఎప్పుడూ చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారు ఆనందంగా ఒకరిని ఇంకొకరు. ఒక పుస్తకం ఇంకో పుస్తకం చదువుకుంటుంది, అది చదివి అర్థం చేసుకుంటుంది. ఆడియో ఫంక్షన్లో కూడా మీరు ఒక పాట పాడారు, చాలా ఎమోషనల్ అయ్యి. జాగో పాట నాకు చాలా ఇష్టమైన పాట. అంటే ఇప్పుడు 6 పాటలు మీరు ఇందాక ఇష్టమైన పాటలు అన్నారు, డిప్లొమాటిక్గా ఆన్సర్ చెప్పడం కాదు కానీ నాకు 6 పాటలు ఇష్టమే. ఎందుకంటే ఫర్ దేర్ వెరైటీ. ఒక ఆల్బంలో ఆ డైవర్సిటీ ఉంది, ఆ వెరైటీ ఉంది. ఇప్పుడు దిమ్మ తిరిగే పాటను తీసుకుంటే ఒక మాస్ నంబరు ఫ్యాన్స్ లెక్కలకి ఒక సినిమాలో వచ్చే ఏమంటాం విజువల్ ఫీస్ట్ ఉండే. చారుశీల ఒక మంచి పెప్పీ నెంబరు, ఒక వెస్ట్రన్ స్టైల్లో ఉండే పాట అయితే జత కలిసి ఇలాంటి మెలడీ అయితే రాములోడు పాట రామాయణాన్ని ఫోక్గా చెప్పడం ఇంట్రడక్షన్ సాంగ్లో వస్తుంది. రాములోడి పాట కూడా రాముడి పాట డివోషనల్ సాంగ్ రాముడికి చాలా వచ్చి ఉండొచ్చు, బట్ రామాయణాన్ని ఫోక్లో చెప్పడం అన్నది ఈ కమర్షియల్ ఫార్మాట్లో ఎవరు చేయలేదు. సో అలాంటి ఒక పాట జాగో ఖచ్చితంగా కథకు సంబంధించినటువంటి పాట. అండ్ శ్రీమంతుడు టైటిల్ సాంగ్ వచ్చేసి కథలో కీలకమైనటువంటి ఒక సందర్భంలో వచ్చేటువంటి పాట. సో ఇట్లా 6టికి 6 వెరైటీ కుదిరాయి. సో నాకు ఇష్టమైన పాట అంటే ఎప్పటికప్పుడు అదే ఇష్టం. జాగో అంటే ఫర్ ఇట్స్ డిఫరెంట్ రీజన్స్ కోసం. ఆ జాగో పాటకి లిరిక్స్ మీ గొంతులో ఒకసారి, ఎందుకంటే సర్ర ఆకాశాన్ని హీరో యొక్క ఒక సంతోషానికి పరాకాష్ఠగా ఉండాలి. తన కార్యం తలపెట్టాడు, ఆ కార్యం సాకారం అవుతుంది అన్న ఒక సందర్భంలో అతని ఆనందం పరాకాష్ఠగా ఉండాలి. దానికోసం ఒక సరియలిస్టిక్గా రాసుకుందాం అనిపించి పైగా సౌండ్ ప్రధానంగా వెళ్దాం అన్నట్టుగా దేవిశ్రీ ప్రసాద్ గారు మామూలుగా ట్యూన్లోనే ఒక హిందీ వాటితో ఏదో అని ఆ సౌండ్ ఒక రిఫరెన్స్ ఉంటుంది, దాన్ని మ్యాచ్ చేస్తూ సర్ర 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 ఆకాశం కోసేసా 2 రెక్కలు తోడిగేసా గిర్ర 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 భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై ఎగరేసా సంతోషాల జెండా జెండా జాగో జాగో రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో. కానీ అసలు పెప్ప అంతా చరణాల్లోనే ఉన్నట్టుంది కంటెంట్. అలా మొదలైన వ్యక్తి ఆ పాటను ఆ పల్లవిని ఆలంబనంగా చేసుకొని తన దృక్పథాన్ని వివరిస్తాడు. అంటే నిజంగా శివగారి ఆలోచనదే, ఇలా చేద్దాం అంది. ఇది చాలా ఇది మొత్తం కూడా ఇప్పుడు ఇంత గొప్పగా ఉంది అంటున్నారంటే నా ఒక్కడి ప్రతిభ కాదు. యాక్చువల్లీ వీ ఆల్ యాజ్ ఎ టీమ్ ప్రతి ఇన్పుట్ తీసుకుని కాన్స్టెంట్లీ వీ వెంట్ ఆన్ రిఫైనింగ్ ది సాంగ్స్. అందుకే ఇంత కంటెంట్ వచ్చింది. శివగారి ఆలోచన యాక్చువల్లీ ఇలా చేద్దాం అలా చేద్దాం అని. అందుకనే 2వ చరణం పుట్టింది అది. స్వార్థం లేని చెట్టు బదులే కోరనంటూ పూలు పళ్ళు ఎన్నో నీకు నాకు పంచుతోంది, ఏమి పట్టనట్టు బంధం తెంచుకుంటూ మనిషే సాటి మనిషిని చూడకుంటే అర్థం లేదే, సల్ల సల్ల సల్లా పొంగిందే నా రక్తం నా చుట్టూ కన్నీరే కంటే, విల్ల 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 అల్లాడిందే ప్రాణం చేతైన మంచి చెయ్యకుంటే, ఇవ్వాలనిపించద ఇస్తూ ఉంటే జాగు, ఇవ్వాలనిపించదు ఇస్తూ ఉంటే అన్నది నిజంగా మురిసిపోయా. భలే అలా పలికింది, అమ్మ పలికింది అంతే.
ఒక రచయితగా, ఒక పాటల రచయితగా స్థిరపడడానికి ముందర మీరు చాలా రకాల కసరత్తు చేసి ఉండాలి లెక్క ప్రకారం. మీ ప్రొఫైల్ని బట్టి చూస్తే సైన్స్, బీటెక్, ఎంటెక్ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. సినిమా పాటల్లో చూస్తే ఈ జోరు, అంటే ఇప్పటి వరకు నెక్స్ట్ ఎవరు ఫిల్ చేస్తారు సినిమా ఇండస్ట్రీని, వేటూరి సుందరరామూర్తి, సీతారామ శాస్త్రి గారు, ఇలా తర్వాత మళ్ళీ అంత పెప్పున్న రైటర్స్ ఎవరు దొరుకుతారు అనుకుంటున్న టైంలో మీ వాయిస్ ఒక డిఫరెంట్ వాయిస్గా వినబడింది. ఎలా మొదలైంది అసలు మీకు పాట మీద అనురక్తి, ఆసక్తి అనేది ఎలా మొదలైంది? పాడాలని ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి. పొద్దున్న పల్లెటూరు, శాస్త్రీయంగా సంగీతం నేర్చుకోలేదు, బట్ సరదాగా పాటలు పాడుతూ వచ్చేవాడిని. బాలసుబ్రహ్మణ్యం గారిని ఆరాధించేవాడిని, పాడాలి అన్నాను. బట్ శాస్త్రీయమైనటువంటి ఏ ట్రైనింగ్ లేకుండా. అలాంటిది ఉద్యోగరీత్యా బెంగళూరు వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ నాకు కొంతమంది పరిచయం అయ్యారు, మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, శ్రీ చంద్రు గారు, సుజాత దత్ గారిని, వాళ్ళిద్దరు. వాళ్ళు నా వాయిస్ టెస్ట్ చేసి అంత ఇదిగా లేదు, నీకు రాయడంలో ఫ్లేర్ ఉన్నట్టు కనిపిస్తుంది, నువ్వు రాయొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు అవకాశాలు ఇప్పించి అట్లా నా దారి మళ్ళించారు. సో జనరల్గా సాహిత్యం మీద, సంగీతం మీద, సినిమాల మీద మక్కువ ఉన్న ఒక వాతావరణం కాబట్టి ఈజీగా దానికి అడాప్ట్ అయిపోయాను. నాకు ఆ పని చేస్తూ అందులో నాకు ఆనందం తెలిసిందే. సో ఇది నా కార్యరంగం నిర్ణయించుకున్నాను. తెలుగు సినిమాలో రావడం, కన్నడ పాటలు కూడా రాశాను. కన్నడలో ఒక 4-5 పాటలు రాశాను. బెంగళూరు ఉద్యోగం చేస్తున్న భాష నాకు ఫ్లూయెంట్గా వచ్చు కాబట్టి చేశాను అక్కడ. అంటే దానికోసం మీరేమి ఆపర్చునిటీస్ కోసం వెతుక్కోవడం కానీ, ప్రయత్నాలు చేయడం కానీ సినిమా ఇండస్ట్రీలో నాకు ఏమంటాం డెస్టినీ అలా లాక్కెళ్ళింది నన్ను. ప్రైవేట్ క్యాసెట్ ఇండస్ట్రీలో పాటలు రాస్తూ ఆ రికార్డింగ్లో ఉన్నప్పుడు ఒక సింగర్ ఒక ఆయన వచ్చారు, శాస్త్రి గారిని, ఎల్ఎన్ శాస్త్రి గారిని. ఆయన సినిమా సింగరు, ఆయన రవిచంద్ర గారితో పరిచయం పెంచారు. రవిచంద్ర గారి దగ్గర నేను కొన్నాళ్ళు వర్క్ చేశాను. ఆయన దగ్గర మ్యూజిక్ డిపార్ట్మెంట్లో సరదాగా వెళ్ళి పార్టిసిపేట్ చేసేవాడిని. సో అట్లా ఆయన ఒక సినిమా ఏకాంగి అనే సినిమా డబ్బింగ్ చేస్తా అని చెప్పేసి అన్నారు. ఆ పాటలు మొత్తం నేను రాశాను, అన్నీ పాడి రికార్డ్ అయ్యాయి. ఈలోపు ఉద్యోగం మారి వచ్చాను, సినిమా రిలీజ్ కాలేదు. సో అట్లా అక్కడి నుంచి కృష్ణవంశీ గారు, రవిచంద్ర గారిని కలవడానికి వెళ్తే ఆ పాటలు వినిపించి అట్లా కృష్ణవంశీ గారి పరిచయం. ఈలోపు నేను ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చాను. సీతారామ శాస్త్రి గారి పరిచయం కృష్ణవంశీ గారి ద్వారా. సో మీ దగ్గర సిస్టరింగ్ చేస్తానని గురువుగారిని అడిగాను. ఇట్లా గురువుగారి దగ్గర పనిచేస్తూ ఉన్న కొన్నాళ్ళకి రవికిషోర్ గారు నన్ను చూసి యువసేన సినిమా కోసం నన్ను ఫస్ట్ అవకాశం ఇచ్చారు. కానీ పాటల్లోకి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఈ లిరిక్స్ రాయడం, ఇది మీ స్థాయిని మీరు నిలబెట్టుకోవడం కోసం మీరు ఎంతో కొంత సాధన చేయాల్సినటువంటి అవసరం కానీ ఆవశ్యకత కానీ ఏం కనిపించలేదు? మీకున్న ఇంటలెక్చువల్ లెవెల్స్ని బట్టి రాసుకుంటూ వెళ్ళిపోతూ వచ్చారా? సాధన అంటే ఇప్పుడు నిరంతరం చేసే పనే సాధనగా. ఇది ఒక డిఫరెంట్ ప్రపంచం. ఇప్పుడు దిగిన తర్వాత ఇక్కడ రిక్వైర్మెంట్స్, ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. నిరంతరం మన విద్యార్థిగా ఉంటూనే ఉండాలి. మీరు అన్నట్టు మన పేరు నిలబెట్టుకోవడం అంటే, ఇప్పుడు ఒక హిట్ సాంగ్ పేరు అంటే వేరే కాదు, ఒక హిట్ సాంగ్ ఇచ్చామంటే దాన్ని చూసి మళ్ళీ అలాంటి పాట వస్తుంది అన్నప్పుడు తగిన న్యాయం చేయాలి. 5 రోజులు రాస్తాం, 10 రోజులు రాస్తాం, 15 రోజులు రాస్తాం, బట్ బాగా రాస్తాం, బాగా రాయాలి అన్నదాని మీద కేంద్రీకృతం అయితే ప్రపంచం మొత్తం మనకు సహకరిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆ షెడ్యూల్ గొంతు మీద కత్తిపెట్టి రేపు పొద్దున ఇచ్చేయన్నంత సీన్ ఉండదు. నిజంగా అలాంటి సీన్ ఉన్నా కానీ నేను బాగా రాస్తాను, నాకు 4 రోజులు టైం కావాలంటే సౌహృదంతో అర్థం చేసుకుని ఇస్తారు. నిరంతరం మనం చేసే పనిలో కరెక్ట్ క్లారిటీ తోటి, కరెక్ట్ యాటిట్యూడ్ తోటి, మంచి లక్షణాలతో, మంచి బిహేవియర్తో, మంచి మాటతో చక్కగా చేసే పని మీద ఫోకస్ చేస్తూ వెళ్ళిపోవడం. సీతారామ శాస్త్రి గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? సీతారామ శాస్త్రి గారితో నా అనుబంధం ఆయన నాకు గురువు గారి కన్నా చాలా ఎక్కువ తండ్రి లాంటి వాళ్ళని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నన్ను బాగా అర్థం చేసుకున్న మనిషి ఆయన. బిగినింగ్లో నేను చాలా సందర్భాల్లో ప్రస్తావించాను. ఏదైనా కానీ ఇప్పుడు ఈ పార్టీ ధారాళంగా మాట్లాడటానికి కూడా మనిషి లోపల నుంచి ఒక కాన్ఫిడెన్స్ రావాలి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని బూస్టప్ చేసే మనిషి. సో మొదట్లో నేను ఇలా ఉండేవాడిని కాదు, బెరుగ్గా బిడియంగా ఉన్నాను. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన మనిషి. సో విషయం పరంగా, టాలెంట్ పరంగా మెళకువలు గిలుకులు అంటే ఆయన దగ్గర కూర్చొని చూస్తూ 1 by 1 ఏదో అలా కొద్ది గొప్ప నేను గ్రాప్ చేశాను, నేర్చుకున్నానని భావిస్తాను. ఏమిటో నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా ఆయన దగ్గర చూసి ఆయన పనిచేసే విధానం అవన్నీ చూసి ఎంతో కొంత నేను ప్రభావితం అయ్యాను. బట్ వీటికన్నా ముఖ్యంగా జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న లెక్కల్లో ఆయన నన్ను తయారు చేశారు. రైట్, మీరు రాసిన పాటల్లో మరి ముఖ్యంగా కలేజాలో రాసిన పాట ఒక రకంగా ఒక దుమారం లాంటిది అనమాట. ఇంత ఫస్ట్ ఆ పాట విన్నప్పుడు సీతారామ శాస్త్రి గారు రాశారు అనే ఎవరైనా అలా అనుకుంటారు. తర్వాత లిరిక్స్ మీరు అని చెప్పాను అనగానే అరే ఎవరు కొత్త రైటర్, అప్పటికే కొత్త రైటర్ అనేటువంటి ఆ పాట రాసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అప్పటి వరకు నాకున్న ఇమేజ్ ఏంటి అంటే ఇంగ్లీష్ ముక్కలు వేసి సరదాగా ఉండే పాటలు రాస్తాను అని ఒక పేరు.
కమర్షియల్గా ఉండే పాటలు రాస్తానని ఒక పేరు. అలాంటిది ఈ సందర్భం వచ్చింది అన్నప్పుడు ఇది నాకు ఒక కొత్త ఇదవుతుంది కదా. సో అన్నీ మనస్పొరలో ఒకటి ఉంటుంది, ఫ్యాన్స్కి నచ్చాలి, నచ్చేలా ఉండాలి, కమర్షియల్ ఆ క్యాచీగా ఉండే ఒక లక్షణం ఏదో ఉంటుంది. ఇట్లాంటి ఈ గ్రామర్ ఏదో వీటిని అడ్రస్ చేస్తూనే మళ్ళీ నేలబెట్టి సామ్ చేయకుండా కథతో అనుగుణంగా సినిమా ఉపయోగపడేలా ఉండాలి. సో ఇవన్నీ రకరకాల వీటిని దృష్టిలో పెట్టుకుని అప్పటికి ఆ సమస్యను ఛేదించడమే కర్తవ్యం. కలేజాలో శివుడి గురించి రాశారు, ఇప్పుడు శ్రీమంతుడిలో రాముడి గురించి రాశారు. ఈ రెండింటికి ఏమన్నా పోలిక ఉందా? అంటే కలేజా ఆల్రెడీ చూసేశారు జనాలు, రాముడి గురించి కూడా అటువంటి సిమిలర్ ఏమన్నా ఉందా? సిమిలర్ లేదు, యాదృచ్ఛికం అంతే. మహేష్ బాబు గారు 2 సినిమాల్లోని హీరో అంతే. అంతే అంతే రైటర్ మీరే రెండింటి అంతే అంతమించి ఏం లేదు. కానీ దేవుళ్ళకి సంబంధించిన పాటల్ని ఒక కొత్త ప్రజెంటేషన్లో, ఇప్పుడు 100% లవ్లో తిరుతిరు గణనాథ అనేటువంటి పాటను రాయడం కానీ, ఇప్పుడు రాముడి గురించి రాయడం కానీ, ఇటువంటివన్నీ అంటే మీరు ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అనుకుంటారా? అవన్నీ కూడా నేను కొత్తగా రాశాను. నేను పెద్ద ట్యాగ్లు నేను తెలియదు నాకు. అంటే ఇప్పుడు కొత్తదనం ఏదైనా, ఇప్పుడు మీరు తిరుతిరు గణనాథ డివోషనల్ సాంగ్ కూడా కాదు యాక్చువల్గా, సరదాగా ఉండే ఒక దేవుడిని అడ్రస్ చేస్తూ సరదాగా సెటిల్. అది కొత్తదనం మీకు అనిపించింది అంటే ఆ క్రెడిట్ సుకుమార్ గారికి చెందుతుంది. అలాంటి ఒక సందర్భం క్రియేట్ చేసి, ఎందుకంటే నేను దీంట్లోకి వాళ్ళు సినిమా కథ తయారు చేసే సందర్భాలు తయారు చేసుకున్న తర్వాత, చూన్ అనుకున్న తర్వాత లేట్గా ఉంటుంది మా ఎంట్రీ. సో దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ పెద్దగా ఉండదు. సో వాళ్ళ ఒక సందర్భం చెప్తే దాన్ని ఎంత బెటర్గా చేయటం, నా ఇన్పుట్స్ అక్కడ ఇక్కడ ఉండొచ్చు, కానీ టోటల్గా ఒక విషయాన్ని కన్సిడర్ చేయడంలో, సందర్భాన్ని క్రియేట్ చేసేయడంలో మొత్తం పూర్తి పాత్ర దర్శకులే. సో వాళ్ళే కనుక మంచి సందర్భాన్ని క్రియేట్ చేయకపోతే ఎవరైనా ఏం చేయలేరు. సో బట్ ఈ విషయంలో మీరు అన్న దాంట్లో నేను అదృష్టవంతుని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను పర్సనల్గా నేను నమ్మిన విషయం, నేనంటూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని రకాల రిక్వైర్మెంట్స్కి నేను పాటలు రాసి అవుననిపించుకోవాలన్న ఒక దృక్పథంతో ఉన్నవాడిని కాబట్టి అన్ని పాటలు నాకు ఆ రకంగా ఒక డివోషనల్ యాంగిల్లో ఉన్న పాటలు కూడా, దానికి యాక్చువల్గా కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సదాశివ సన్యాసి పాట. సో అప్పటిదాకా సరదా పాటలు రాసిన మనిషి, ఇతనిలో ఈ కోణం కూడా ఉందా అని నన్ను ఇంకో రకంగా చూపించిన. సో దాన్ని బట్టి నెక్స్ట్ తీన్మార్ సినిమాలో శ్రీగంగా అనే పాట వస్తుంది. అట్లాగే ఇప్పుడు మన లెజెండ్లో అమ్మవారి పాట ఉంటుంది. తర్వాత గణేష్ సినిమాలో ఒక వినాయకుడి మీద పాట ఒకటి ఉంటుంది. సో అట్లా ఇప్పుడు ఈ సినిమాలో రాముడి పాట. నేను అదృష్టవంతుని, మన లయన్ సినిమాలో కృష్ణుడి మీద ఒక పాట ఉంటుంది. ప్రాబ్లం ఆ పాటను చూసి ఆ ట్రాక్ రికార్డు ప్రకారం ఇతను ఇస్తే బాగా రాస్తాడనిపించి నాకు ఇచ్చి ఉండొచ్చు. బట్ నేను అదృష్టవంతుని, అంటే ఆ యాంగిల్లో కూడా కొన్ని పాటలు అలా నా అకౌంట్లో ఉన్నాయి. ఐటమ్ సాంగ్స్ విషయంలో కూడా రామజోగి శాస్త్రి గారు ఏం తక్కువ కాదు అనే, అది నాకు ఛాలెంజ్ ఉండేది. నాకు ఓపెన్గా ఒక పరిస్థితుల్లో నేను బాగా ఐటమ్ సాంగ్స్ అంటే భాస్కర్ భట్ల అన్నయ్య బాగా పెట్టిన పేరు అంటూ ఉండేది. ఇప్పుడు ఇంకా 16 నేను రాస్తాను అని చెప్పేసి నేను కావాలని తీసుకుని అపోమై పాట రాశాను. ఇన్స్పైరింగ్ సాంగ్స్లో ఒక అంటే ఇప్పుడు శ్రీమంతుడిలో ఈ సర్రా సర్రా ఆకాశం కోసే అన్నట్టుగానే సన్నాఫ్ సత్యమూర్తిలో కూడా చలో చలో అంటూ పరిగెత్తించారు. ఇన్స్పైరింగ్ సాంగ్స్లో కూడా రామజోగి శాస్త్రి గారిది ఒక బ్రాండ్ ఇమేజ్ ఎస్టాబ్లిష్ అయింది. ఇదైనా గుర్తుందా? ఒప్పుకుంటారా? ఇదైనా లేదు, నేను ఒప్పుకోండి, నేను మీరు చెప్పి ఒప్పుకుంటా. బట్ ఏంటంటే ఒకటి, నా గురించి నన్ను అబ్జర్వ్ చేస్తున్న ఒక ఆడియన్స్గా మీరు చెప్తే ఫీడ్బ్యాక్ నాకు సంతోషంగా ఉంటుంది. నా గురించి నాకు పూర్తిగా తెలియదు కదా. సో నా ఏదో పొద్దున్న లేస్తే నా పనిలో నేను ఉంటాను, వెనక్కి తిరిగి చూసుకునేంత సీన్ ఉండదు. అదే శ్రీశ్రీ చెప్పినట్టుగా 6 నిమిషం గడిచేసరికి అదే నాకు గత శతాబ్ది తిరిగి చూసుకునే ఫీడ్బ్యాక్ నాకు ఆనందంగా ఉంటుంది. బట్ మీరు అన్నట్టు ఇన్స్పిరేషన్ సాంగ్స్ అంటే ఒకటేనేం కాదు, ఏ పాట మన కళ్ళ ముందు మనం నమ్మి ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ మనకు ఒక పని అప్పగిస్తే దాన్ని 200% 200% న్యాయం చేయాలి. ప్లస్ అదే పని నేను చేస్తున్నప్పుడు నేను ఎంత విభిన్నంగా చేస్తానన్నది నా ఆలోచన ఉంటుంది. ఇంకప్పుడు జోనర్స్ గినర్స్ ఆ పాట ఈ పాట అనేం కాదు, ఏ పాట తీసుకున్నప్పటికీ నన్ను నమ్మిచ్చారంటే నేను ఎంతవరకు న్యాయం చేయాలి, ఎంత గొప్పగా న్యాయం చేయాలన్న ఆలోచన. అలాంటి పాటలు గతంలో ఉంటే వాటికన్నా ఎంత విభిన్నంగా నేను రాయగలను. ఇప్పుడు చలో అన్న పాటలు తీసుకుంటే సీతారామ శాస్త్రి గారు గురువు గారు చాలా రాశారు అలాంటి పాటలు. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఇలాంటి పాటలు కోకోలలో అసలు అది టచ్ చేయలేము మనం, అంత గొప్పగా ఉంటాయి పాటలన్నీ.
బట్ అలాంటిదే ఆ సందర్భం నా చేతిలోకి వచ్చినప్పుడు నేను ఎంత కొత్తగా రాస్తాను, ఎంత విభిన్నంగా రాస్తాను అన్నది నాకు ఛాలెంజ్ అవుతుంది. సో డెఫినెట్గా ఎంత కొత్తగా రాస్తాను, బట్ ఇది ఇంకో గురువు గారి పాటలా ఉండకూడదు అన్నది మాత్రం నా నియమం. ఎందుకంటే నేను అప్పుడు నా ఉనికికి అది ఇది కదా. సో నేనేమనుకున్నాను, కొత్తగా రాయాలి, ఏం ఆలోచించాలి, అలా వస్తూ 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 ఆలోచిస్తూ ఒక కొత్త యాంగిల్ చెప్పాలి. అలా చెప్తే సమస్యలు ప్రతి వాళ్ళకి ఈ పాట విన్నప్పుడు సమస్యలు ఉన్నవాడు ఎవరైనా ఈ పాట వింటే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్, నిజమే కదా, అవును కదా, నేను ఎందుకు ఇంత బేలగా ప్రవర్తిస్తున్నాను ఒక ఆలోచన కలిగే అవకాశం ఉంది. కామెడీ పాటలు అంటే మీరు ఇందాక అన్నట్టుగా జానర్స్ ఏవైనా కానీ రాయడానికి రచయిత సిద్ధపడినా కానీ కామెడీ పాటల్లో కూడా ఒక వాల్యుబుల్ సాహిత్యాన్ని జోడించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంజా సినిమాలో పాట పాపారాయుడు లాంటి పాటలు తీసుకుంటే, అవును, బాగా ఇష్టం పాట. అంటే వాటికి ఏమన్నా సపరేట్ ఎక్సర్సైజ్. ఇంకొకటి అంటే భాష విషయంలో తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు కవిత్వం, తెలుగు సినిమాకి మీరు పాట రాస్తున్నారు, కానీ ఇంగ్లీష్ పదాలను కూడా తెలుగు వాడినంత సులువుగా వాడడం అనేది. ఒక పాట తీసుకున్నప్పుడు ఒక టార్గెట్ ఆడియన్స్ అని ఉంటారు, ఎవరికి ఏం చేస్తున్నప్పుడు. ఇట్స్ నాట్ దట్ కొంతమంది వినాలని కోరుకోవడం కాదు, బట్ ముఖ్యంగా వీళ్ళకి రీచ్ అవ్వాలని ఒక లెక్క ఉంటుంది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్పుట్స్ అవి కూడా కాదు, డైరెక్టర్ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది. ఆల్రెడీ నా హిట్ అయిన పాట ఏదో ఒకటి ఉంటుంది, అలా కావాలని కోరుకున్నాను అనుకోండి, ఆయన తృప్తిపరచడం కోసం అలా చేయాల్సి వస్తుంది. సో ఏ పాటకి ఆ పాటే కొత్త పాట, దానికి తగ్గిన రూల్స్, దానికి తగ్గిన పరిధి, దానికి తగ్గినటువంటి ఏమంటాం ఎక్స్పెక్టేషన్స్ ఏవో ఇన్పుట్స్ ఏవో ఉంటాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకుని అప్పటికప్పుడు ఆ సమస్యను సాధించడమే, ప్రత్యేకంగా కసరత్తు అంటూ ఏముంటుంది. సినిమాల్లో పాటలకి సంబంధించినంత వరకు చూస్తే లిరిక్స్కి సంబంధించి వాల్యూస్ బాగా తగ్గిపోతున్నాయి అనేటువంటి అభిప్రాయం ఉంది. అంటే ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడుతున్నారు, ఇంగ్లీష్ పదాలని వాటిని కాంబినేషన్ చేసి కొత్త జనరేషన్ రైటర్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? అసలు భాష ఇంగ్లీష్ వాడటం, తెలుగు వాడటం కూడా కాదు యాక్చువల్. బేసికల్గా దాని వెనకాల ఆత్మను చూడాలి. నేను అనేది దాని ఆత్మ ఏం చెప్తున్నారన్నది, ఎలా చెప్తున్నారన్నది పక్కన పెడితే ఏం చెప్తున్నారన్నది ముఖ్యం. ఆ ఏం చెప్తున్నారు అన్న దానికి ముఖ్యం సందర్భం. సో ఏ రచయిత అయినా ఎవరైనా కానీ ఒక బేసిక్ ఒక మెటీరియల్, ఒక తపన, ఒక జ్వలన, ఒక మోతాదులో సరుకు లేనిది ఇక్కడికి రాడు, వచ్చినా నిలబడలేడు. సో అలా వచ్చి ఉన్న మనిషికి మనం చేయగలిసిన పని ఏంటంటే కరెక్ట్ అయిన ఛాలెంజ్ ఇవ్వటం. ఎప్పటికప్పుడు అతన్ని ఛాలెంజ్ చేస్తేనే అతనిలో ఉన్న మెటీరియల్ కూడా బయటకు వస్తుంది, అతనిలో ఉన్నటువంటి ఆ శక్తియుక్తులు బయటకు వస్తాయి. సో మంచి సందర్భాలు క్రియేట్ చేస్తే మంచి అవుట్పుట్ వస్తుంది. వితండవాదం కూడా కాదు, నా భాష పట్ల, నా మాతృభాష పట్ల నాకు పరిపూర్ణ గౌరవం ఉంది. బట్ సినిమా వచ్చేటప్పటికి ప్రాబ్లం నేను తప్పేమో. కొన్నిసార్లు మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉంటాను, మనసులో ఇంగ్లీష్లో ఆలోచిస్తుంటాం, అలవగా ఇంగ్లీష్ పదాలు వచ్చిపోతాయి మనకి. సో అలా డ్రైవ్ అవుతాను, బట్ దాన్ని పెద్దగా పట్టించుకొని నేను కాన్షియస్గా కావాలి అంటే టక్కున అసలు ఇంగ్లీష్ ముక్క రాకుండా పాటలు రాసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో ఏమున్నాయి, ఇంగ్లీష్ ముక్కలు ఏమున్నాయి. బట్ అది కూడా ట్యూను, సందర్భం డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు దిమ్మ తిరిగే పాటలో మీరు అచ్చ తెలుగు కూడా రాయలేరు, ఒక రకమైన ఫోక్ లాంగ్వేజ్కి వెళ్ళాలి. రాములోడు అన్నాను, ఫోక్ రామాయణ రాములోరు అనలేంగా. సో ఆ సందర్భాన్ని బట్టి, పద్ధతిని బట్టి ఆటోమేటిక్గా మనసు ట్యూన్ అయిపోతుంది. ఇప్పుడు తందర అన్నప్పుడు ఫోక్ సాంగే వస్తుంది, ఆ ట్యూన్ వచ్చినప్పుడు. చారుశీల అన్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ లాంగ్వేజే వస్తుంది. ఇప్పుడు వింటూ ఇది కరెక్ట్, ఇది కాదు కదా. మనం కాంటెంపరీగా ఒక వాతావరణంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఏంటి రిక్వైర్మెంటు, ఎలా ఇస్తే జనాలకి ఎక్కువగా చేరుతుంది అన్నదేదో మనకు ఒక చిన్న మీటర్, ఒక అండర్స్టాండింగ్, ఒక ఫీడ్బ్యాక్ ఉంటుంది. దాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటాం. రెండు ఇండస్ట్రీస్ చూశారు మీరు, కన్నడలో కూడా పాటలు రాశారు, కొంతకాలం పనిచేశారు, తమిళ్తో కూడా కొంత పరిచయం ఉంది. భాష పరంగా చూస్తే మనకి ఒక అపోహ వాస్తవమో తెలియదు కానీ తమిళ భాషలో కానీ కన్నడలో కానీ ఇంగ్లీష్ పదాలు చాలా తక్కువ ఉంటాయి. తెలుగులోనే మరి ఇది ఒక దౌర్భాగ్యం అనేటువంటి భాషాభిమానుల ఆవేదనను వింటూ ఉంటాం మనం. ఎంతవరకు వాస్తవం ఉంది అందులో? నేను ఎక్కువ పాటలు విన్ను, బట్ తెలీదు. అందరిలాగా మనం ఎప్పుడు అలాగే పొరుగింటి పుల్లకోసారి వాళ్ళకి అసలు భాష మీద బాగా మనం పక్క వాళ్ళ గురించి అనుకుంటున్నాం, అక్కడికి వెళ్తే కానీ మనకు తెలియదు. నాకు తెలియదు అసలు, నేను అర్హుణ్ణి కదా కామెంట్ చేయడానికి. ఊరికి అలా అనుకుంటాం, భాషాభిమానం ఎక్కువ అని అనుకుంటాం, పక్క వాళ్ళని చూసి అనుకుంటాం. మనకు కూడా భాషాభిమానం ఎందుకు లేదు? ఇప్పుడు మన ఎన్ఆర్ఐస్ని చూస్తే ఎంత ఇదిగా ఉంది. ఇప్పుడు చూస్తే హిందీ పాటలు చూస్తే మనకన్నా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. అసలు ఎక్కడ ఏమంటాం, ఇంగ్లీష్ పాటలు అయితే సెల్ఫీ లేలేరే అని పాట, వాళ్ళు ఇంగ్లీష్ ముక్కలు వేసి వేయటం, తర్వాత భోజ్పురి లాంగ్వేజ్లోను వేరే డైలెక్ట్స్ ఉంటాయి, లాంగ్వేజ్ యూనివర్సల్ అయిపోతుంది అనుకో, వేరే పాటలు పెట్టడం, తర్వాత ర్యాప్లు, లుంగి డ్యాన్స్ లాంటివన్నీ నేను రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాను అక్కడ. ఇప్పుడు వాళ్ళకి భాష మనం లేదనా, ఇది వేరు అది వేరు.
ఇప్పుడు ఇంత చెప్పేవాళ్ళం మనం మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం మరి ఎందుకు చదివిస్తాం? వితండవాదం కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క పద్ధతి. బట్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్, అతి ఎక్కడైనా కానీ పనికిరాదు, కన్ను పోయేంత కాటుకు అవసరం లేదు. కానీ బేసిక్గా కొంత ప్రాథమిక స్థాయిలో తెలుగు పైన అవగాహన, తెలుగు భాష పైన రావాలి అనేటువంటి అంటే మాతృభాషా చింతన అనేది కరెక్ట్ కాదంటారా మీరు? ఉండాలిగా, ఉంటుందిగా, ఎందుకు ఉండదు? ఉండాలి. దానికి వేరే అంటే ఈ ఒక్క విషయం అడ్డం పెట్టుకుని భాష నాశనం అయిపోతుంది. సినిమా ఇన్ఫ్లుయెన్స్ సమాజం పైన చాలా ఎక్కువ. సినిమా ఇన్ఫ్లుయెన్స్ రకరకాల విషయాల్లో ఉంటుంది, మరి వాటింటి గురించి మాట్లాడరు ఎవరు. చాలా ఉంటుంది. నేను విత్తనవాదం చేయట్లేదు, ఇంగ్లీష్ మాటలు వేసి పాటలు సమర్థించట్లేదు. ఏదైనా సమగ్రంగా ఒక విశ్లేషణ జరగాలంటాను నేను. ఇది ఎక్కడ సముద్రంలో కాకిరెట్ట, ఎన్ని 4 పాటలు. అసలు ఎవరికైనా ఎంత ఇంగ్లీష్ తెలుసు, తెలిసిన ఇంగ్లీష్ అంతా పాటలు వేస్తే ఎవడు వింటాడు పాటలు? రామజోగి శాస్త్రి గారికి సినిమాకి పాటలు రాయడమే కాకుండా నటించాలనేటువంటి కోరిక చాలా బలంగా ఉంది అని అంటే మీరేమంటారు? అసలు బలంగా లేదు, బలహీనంగా లేదు, అసలు కోరిక లేదు. సరదాగా ఒకటి మనం చీకటి రాజ్యం గురించి మాట్లాడుతున్నారా అర్థమైంది. కమల్ హాసన్ గారు నేనే అడిగాను, ఆ డైరెక్టర్. చీకటి రాజ్యంలో యాక్ట్ చేస్తున్నారు, అంతకు ముందర మీరు కింగ్లో కనిపించారు. కింగ్లో అది జేమ్స్ బాండ్లో ఒక వీళ్ళంతా నా మిత్రులు. ఇప్పుడు కార్తీక్ ఘట్టం నేను నా దర్శకుడు సూర్యలో చూసి ఈ ఫ్రెంచ్గా చూసి ఖవాలి సింగర్ లాంటి వేషం ఉంది వేస్తారా అన్నాడు. సరే అన్నాను, అంతే. అతను మాట కాదని లేక. మా సాయి కిషోర్ జేమ్స్ బాండ్ డైరెక్టర్, అతను కూడా అంతే. ఈ పిల్లిగడ్డని చూసి దుబాయ్ షేక్ వేషం అన్నాడు. సరే ఓకే. శివ గారు శ్రీమంతుల్లో కూడా అన్నారు. ఒక 2 సార్లు అలా కనిపిస్తాను మన రాములోడు పాటలో. వాళ్ళ అంటే నేను నాకు అంటే చేయకూడదని ఏమీ లేదు, బట్ డెఫినెట్గా ఒకటి చెప్పగలను, బలంగా అసలు అది నటన వైపు వెళ్ళాలి ఆసక్తి. కింగ్లో మీరు వేసిన రోల్ అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఒక రైటర్గా మీరు వేసినటువంటి రోల్ కొంతమంది విమర్శించారు, కొంతమంది పట్టినట్టుగా వదిలేసిన సందర్భం ఉంది. ఆ రోల్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటంటే, ఒక మ్యూజిక్ డైరెక్టరు ఒక లిరిక్ రైటర్ని అలా చూసి అది కామెడీ కోసం చేశారు, కొంచెం ఎక్స్ట్రీమ్ అనే విషయం అర్థమవుతుంది, కానీ కొంచెం డెరగేటరీగా అనిపిస్తుంది అని చెప్పనే విమర్శ కూడా వచ్చింది. సినిమా వాటిని యాజ్ యథాతథంగా అలా చూడటం, దాన్ని అలా చూసి వదిలేయాలి, అంతే. చూసి అలా వదిలేయాలి. సినిమాలకి సంబంధించినంతవరకు పాటలు రాయడంలో సింగిల్ కార్డ్ అనేది ఒక ఇప్పుడున్న జనరేషన్స్లో సింగిల్ కార్డ్ అనేది నిజంగా ఒక వరం, రైటర్ స్థాయిని పెంచేటువంటి వరం కింద మనం చూడవచ్చు. అలాంటిది కమల్ హాసన్ గారు తీసినటువంటి సినిమాలో ఉత్తమ విలన్కి తమిళ్లో అన్ని పాటలు ఆయన లిరిక్స్ రాసుకుంటే తెలుగులో అన్ని పాటలు రాసే అవకాశం మీకు వచ్చింది. కమల్ హాసన్ గారితో మీరు అంటే అది నేను యాక్చువల్లీ నేను దేవిశ్రీ ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, అండ్ కమల్ హాసన్ గారికి ఎలాగో థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ గారు ఫస్ట్ నన్ను మన్మథ బాణం అనే సినిమా డబ్బింగ్ సినిమాకి పాటలు రాయించారు. అందులో పాటలు దానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, కమల్ హాసన్ గారు కొన్ని పాటలు పాడారు. సో అందులో ఒక చాలా కీలకమైనటువంటి పాట ఉంటుంది, లిప్ సింక్ గురించి బాగా కష్టపడిన పాట అది. సో అది ఆయన పాడేటప్పుడు నన్ను అక్కడ చూశారు, తర్వాత మళ్ళీ కరెక్షన్ చేయడానికి వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మేమిద్దరం ఫోన్లో దేవి గారు నేను మాట్లాడుకుంటే ఆయన పాడి మళ్ళీ వచ్చి స్క్రీన్ మీద చూసి ఈ కసరత్ అంతా ఒక సాయంత్రం అంతా గడిచిపోయింది ఇంట్లో. సో నేను పనిచేసే పద్ధతి ఇది ఆయన చూసి నచ్చింది అనుకుంటాను. సో ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ నా విశ్వరూపం సినిమా మొదలుపెట్టినప్పుడు ఆ రోజు కలిసాం కదా, ఆయన నంబర్ ఇవ్వండి అని చెప్పి దేవిశ్రీ ప్రసాద్ గారిని కనుక్కొని ఫోన్ చేసి పిలిచి విశ్వరూపం సినిమాకి సింగిల్ కార్డ్ రాయించారు. సో విశ్వరూపం అప్పుడు పరిచయం బెటర్ అయింది. అక్కడి నుంచి ఉత్తమ వెళ్ళినప్పుడు ఇంకాస్త ఇదైంది. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. అంటే నా గురించిన కామెంటు మా మిత్రులు అబ్బురవి గారు మాటల చేత ఆయనతో మాట్లాడుతూ మాట అన్నారని చెప్పి నాకు అబ్బురవి గారు చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే రామజోగి శాస్త్రి గారు ఆయనలో ఒక రేర్ క్వాలిటీ ఉంది, హీ డజంట్ ట్రై టు తెలుగు ఈజ్ ఏ తమిళ్ సాంగ్, రాదర్ హీ వుడ్ లైక్ టు రైట్ హిజ్ ఓన్ తెలుగు సాంగ్. అంటే లిప్ సింక్కి యాక్షన్ సింక్ వీటన్నిటి కట్టుబడి ఉంటుంది. మక్కి మన డబ్బింగ్ పాడంటే ఒక అనువాదంగా ఉండకుండా స్వేచ్ఛ అనువాదం, ఆత్మను తీసుకుని మన నేటివిటీకి మన వ్యవహారానికి ఎలా ఉంటుంది. సో అలా రాయాలని నా తపన.
అది నేను ఆయనకు చెప్పకుండానే నేను రాసే పద్ధతిని బట్టి ఆయన గమనించి ఆయనతో అన్నారు. సో అది నాకు సంతోషం అనిపించింది. ప్రాబ్లీ అలాంటి ఒక అంటే నేను పనిచేసే పద్ధతి నచ్చి ఉంటుంది. సినిమా పాటల విషయానికి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో ఈ జనరేషన్స్లో మీకు బాగా నచ్చిన, మీరు రాసినటువంటి పాటల్లోనే మీకు బాగా నచ్చినటువంటిది, బాగా కష్టపడి రాసినటువంటిది, మరీ ముఖ్యంగా టైటిల్ సాంగ్స్లో మీకు బాగా ఒక ఇమేజ్, ఒక ముద్ర ఉంది కాబట్టి టైటిల్ అవన్నీ అలా ఆ రకంగా దాన్ని గుర్తు చేసుకోవడానికి ఇష్టపడను నేను. ఎందుకంటే కష్టం అన్నది లేనే లేదు ఇక్కడ, అసలు ఇష్టమే. ఇంకోళ్ళు కష్టపెట్టారు కూడా సన్ ఆఫ్ సత్యమూర్తి పాట చెప్తున్నట్టుంది. కష్టం అన్న మాటకి తావులేదు. ఇవన్నీ నేను కూడా యాక్చువల్గా ఇలాంటి కొన్ని ఇలాంటి భావజాలం నిజంగా గురువు గారికి థ్యాంక్స్ చెప్పాలి, శ్రీధరం శాస్త్రి గారికి. కష్టం అన్న మాటకి తావులేదు. ఏమిటి కష్టం? నా కోసం నేను పాట రాసుకోవట్లేదు, అంటే నా కోసం నేను పుస్తకాలు నా కోసం కవితలు రాసుకోవచ్చు, పుస్తకాలు సెర్చ్ చేసుకోవచ్చు. బట్ సినిమా అన్న మీడియంలో ఏంటి, ఐఎమ్ క్యాటరింగ్ టు సంబడీస్ ఎల్సెస్ డ్రీమ్స్. ఒక డైరెక్టర్ అన్న వ్యక్తి యొక్క కళను సాకారం చేయడం కోసం రాయడం అనే విద్య నాకు తెలుసు కాబట్టి నన్ను అడిగారు. అన్నప్పుడు అతని ఆలోచనకు అనుగుణంగా రాయడంలోనే నా గొప్పతనం ఉంది. నాదైనా ఒక ఉనికి నిలబెట్టుకుంటూనే, నాదైనా ఒక కొత్తదనాన్ని నవ్యతని దానికి ఆపాదిస్తూనే అల్టిమేట్గా నా టార్గెట్ ఆయన అతని తృప్తిపరిచేలాగా నేను రాయగలిగి ఉండాలి. ఆ ప్రయత్నంలో రామజోగి శాస్త్రి గారు ఎంతవరకు సక్సెస్ అయ్యారు? నేను ప్రతి పాట అలాగే చేస్తాను. ఆ విషయంలో నాకు చాలా సంతృప్తిగా ఉంటాను నేను. రైట్. ఇప్పుడు రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి శ్రీమంతుడికి సంబంధించి ఆడియో సూపర్ హిట్ అనేటువంటి టాక్ వచ్చింది. విజువలైజేషన్లో కానీ, కథ పరంగా కానీ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండొచ్చు, ప్రేక్షకుడు ఎలా ఆలోచించుకొని వెళ్ళొచ్చు? ఎందుకంటే మహేష్ బాబు అంటే ఒక రేంజ్ ఉంది, కొరటాల శివ గారికి ఒక ముద్ర ఉంది, ఆల్రెడీ సాంగ్స్లో ఏంటో దేవిశ్రీ ప్రసాద్, రామజోగి శాస్త్రి గారు ప్రూవ్ చేసేసారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఆడియన్స్, ప్రేక్షకులు ఏం ఎక్స్పెక్టేషన్తో వెళ్ళొచ్చు? ఏం లేదు, ఒక బ్లాక్ బస్టర్ సినిమా చుట్టూ వెళ్తున్నాం నాకు ఎక్స్పెక్టేషన్ వెళ్ళాలి. అందరూ ఇదే చెప్తారు, సినిమా రిలీజ్ అయ్యే ముందర అందరూ అద్భుతమైన సినిమా మీరు చూస్తారు. నేను హ్యావ్ ఎవర్ వాచ్డ్ మీ ఆన్ స్టేజ్. నేను ఎప్పుడు అతిశయోక్తులు పొగడుతులు వెళ్ళను. నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది సినిమా మీద, అందుకే మాట్లాడుతున్నాను. బికాస్ శ్రీమంతుడు ఈజ్ రిచ్ ఇన్ ఇట్స్ కంటెంట్, రిచ్ ఇన్ ఇట్స్ నోబిలిటీ. ఒక ఉదాత్తమైన భావన, ఒక ఉదాత్తమైన ఆలోచన, ఒక ఊరిని దత్త తీసుకోవాలి అన్నది నన్నదర్ దాని మహేష్ బాబు గారి చేతి మీదుగా ఒక అతని క్యారెక్టర్ ద్వారా ఆయన ద్వారా చెప్పించబడితే దానికి ఆకాశమే హద్దు, ఆ రీచ్. ప్లస్ ఇదేమో డాక్యుమెంటరీ లాగా చేసిన సినిమా కాదు, ఇది కమర్షియల్ హంగులు అన్ని రకాలుగా ఉంది. అండ్ ఆల్ ఏమంటాం గొప్ప గొప్ప ఆర్టిస్టులు అందరూ, రాజేంద్ర ప్రసాద్ గారు, జగపతి బాబు గారు, సుకన్య గారు అయితే అందరూ ఉన్నారు. పకడ్బందీ కథ ఇది. పాయింట్లో కొత్తదనం ఉంది, పాయింట్లో నవ్యత ఉంది, పాయింట్లో ఒక ఉదాత్తమైనటువంటి గొప్పతనం ఉంది, ఏమంటాం ఒక మంచితనం ఉంది, ఒక ఒక స్వచ్ఛమైనటువంటి ఒక వ్యవహారం ఉంది. సంపత్ లాంటి విలన్స్, ఇవన్నీ ముఖేష్ వీళ్ళందరూ పాటలు, మ్యూజిక్, కెమెరా వర్క్, డిఫరెంట్ లొకేషన్స్, శృతి హాసన్ గారు నాట్ టు ఫర్గెట్. సో ఇవన్నీ హంగులతో పాటు ఒక కమర్షియల్ హంగులు అన్నిటి మధ్యలో నుంచి ఒక మంచి విషయాన్ని జనాలు చెప్పాలి అన్నది. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఏమంటాం ఇవాళ రోజున మనకు కంటెంపరీగా జరుగుతున్నటువంటి వ్యవహారం. రామజోగి శాస్త్రి గారు నెక్స్ట్ మూవీస్, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అంటే డిఎస్పి కాంబినేషన్ అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడైతే మాకు తెలిసి అయితే గబ్బర్ సింగ్ 2 మీద వర్క్ జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. గబ్బర్ సింగ్ 2 ఇంకా మొదలలేదు. నేను ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ గారితోనే పులి విజయ్ గారి తమిళ సినిమా డబ్బింగ్ ఆ వర్క్ చేస్తున్నాను. అదర్వైజ్ రవికిషోర్ గారి సినిమాలు 2 ఉన్నాయి, టెంటేటివ్ హరికథ అని, శివం అనే 2 సినిమాలు, ఆ 2కి దేవి గారు దానికి వర్క్ చేస్తున్నాను. బెంగాల్ టైగర్లో పాట రాశాను, అట్లాగే డిక్టేటర్లో పాట రాశాను. శ్రీనివేట్ల గారి చరణ్ గారి సినిమాకు 2 పాటలు రాశాను. ఇట్లా జరుగుతుంది. బలెబలె మొగాడివేలో ఒక 2 పాటలు ఉంటాయి, ఆడియో రిలీజ్కి రెడీగా ఉంది. తర్వాత ఇప్పుడు అనిల్ రావిపూడిని పటాస్ దర్శకుడు, తన సినిమాలో ఇట్లా జరుగుతున్నాయి కార్యక్రమాలు. రైట్ రైట్. అంటే ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్గా ఉండి ఆ ప్రొఫెషన్, ఐటీ ప్రొఫెషన్ నుంచి మళ్ళీ ఇటు లిరిక్ రైటర్గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్ని రకాల పాసేజ్లు చూశారు మీరు. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది అంటే అచ్చంగా తెలుగు చదువుకొని సాహిత్యం మీద పట్టు సంపాదించి సినిమాల్లో కవిత్వం ద్వారానో, సాహిత్యం ద్వారానో సేవ చేయాలనో, లేదంటే పేరు తెచ్చుకోవాలనో ప్రయత్నించే వాళ్ళు చాలా తక్కువ. మీలాగా ఇలా రకరకాల వేరియేషన్స్తో ఈ రంగానికి వచ్చే వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ఒక ఇన్స్పిరేషనల్ మాట? ఎవరికి సందేశాలు మనం చేసే పని జాగ్రత్తగా చేయాలి అంతే. పూర్తి స్థాయి నిబద్ధతతోటి, పూర్తి స్థాయి నిజాయితీతోటి శ్రమించి అవతల వైపు కస్టమర్ తృప్తిపడేలా ఉంటే, మన కస్టమర్ అంటే ఇమీడియట్ కస్టమర్, దర్శకులు నిర్మాతలు. నిబద్ధత ఉండాలి, విలువలతో కూడినటువంటి ఒక ప్రయాణం జరగాలి.
సో అంతే. తర్వాత దీనికి వచ్చేవాళ్ళు అంటే వాళ్ళ యొక్క ఆసక్తిని పరిపూర్ణంగా పరీక్షించుకుని రావాలి. ఊరికే వచ్చామంటే వచ్చాం, టాలెంట్ అరకొరగా ఉండి వచ్చి అవ్వలేదని చెప్పేసి జీవితాలను వృధా చేసుకోకుండా పూర్తి స్థాయిలో ఆ ఆసక్తి, ఇక్కడ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి, వీటికి ఒడిదుడుకులకి ఓడ్చుకునే ఒక మనస్తత్వం, ఆ ధైర్యం, ఆ ఇది ఉండాలి. ఆ ఉన్నవాళ్ళు వస్తే అందంగా ఉంటుంది. మీ పాటతో కన్క్లూడ్ చేద్దాం. ఇలాంటి ఇన్స్పిరేషనల్ పాట ఒకటి మీ పాటతో కన్క్లూడ్ చేద్దాం. నిండు భూమి నిన్ను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా మలుపు కనరా తననై పదరా, గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరచినదా, తరనన రుణము తీర్చి తరుణమిదిరా కిరణమై పదరా, పోరా శ్రీమంతుడా పోరా శ్రీమంతుడా నీలో లక్ష్యానికి జయ. రైట్. రామ్ జోగి శాస్త్రి గారు, ఫైనల్గా ఒకే ఒక క్వశ్చన్, అంటే లిరిక్ రైటర్గా ఇండస్ట్రీలోకి రావాలన్నా నిలబడాలన్నా పాటలు పాడడం కూడా రావాలా? ప్లస్ అదనపు అర్హత అవుతుంది అంతే. ఇప్పుడు మనం రాసిన చక్కగా ప్రజెంట్ చేయగలిగే పరిస్థితిలో ఉంటే అందంగా ఉంటుంది. అలానే లేదు, అంత పెద్ద పాట తాళ జ్ఞానం అది ఉంటేనే అప్పుడు రాసేటప్పుడు జీవితం సుఖంగా ఉంటుంది. లేకపోతే అది అర్థం చేసుకోవడం కోసం, ఇచ్చిన చూని అర్థం చేసుకోవడం కోసం దాన్ని నరకం అనుభవించాల్సి వస్తుంది. రైట్. ధన్యవాదాలు రామజోగి శాస్త్రి గారు. మీరు మీ వాల్యుబుల్ సమయాన్ని, మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు. శ్రీమంతుడి సినిమా సూపర్ సక్సెస్ కావాలని చెప్పని, మీకు మరొక సింగిల్ కార్డ్ సినిమాని తీసుకురావాలని ఆశిస్తూ నిజంగా ధన్యవాదాలండి. నన్ను ఈరోజు పిలిచి కూర్చోబెట్టి ఇంతసేపు ముచ్చటించినందుకు. డెఫినెట్గా ఆడియన్స్ అందరూ కూడా శ్రీమంతుడు ఆడియో ఆల్బమ్ సక్సెస్ చేసినట్టుగానే సినిమాను కూడా గొప్ప సక్సెస్ చేస్తారని నాకు బలంగా నమ్మకం. అందరూ తప్పకుండా శ్రీమంతుడు సినిమాని పద్ధతైన మార్గంలో పైరసీని ప్రోత్సహించకుండా తప్పకుండా చూడండి. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక 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 మంచి సినిమా చూసిన అనుభూతిలోనే మీరు బయటకు వస్తారు. దానికి నేను గ్యారంటీ. నమస్తే. సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. ఇది రామజోగి శాస్త్రి గారి పాటల ప్రస్థానానికి సంబంధించినటువంటి స్పెషల్ ఎపిసోడ్. మరిన్ని వార్తల విశేషాల కోసం కీప్ వాచింగ్ HM TV.